ఆలోచనలకు వద్దాం. అదే సకారాత్మక ఆలోచనలు అంట. సకారాత్మక అంటే నెగటివ్ ఆలోచనలు. అంటే ఇక్కడికి నేను వచ్చిన తర్వాత పోని చచ్చిపోని మొక్కలు, తోటమాలి ఉంటాడు కదా వేస్తాడు అనుకుంటే అక్కడ నాకు అది నెగటివ్ ఆలోచన అని నాకు అనిపించింది. అయితే ఏ పని చెయ్యాలన్నా నేను చేయలేను, నా వల్ల కాదు, ఇలా చేయవద్దు, ఈ పని చేయడానికి మనకు శక్తి సరిపోదు, వద్దు, వారు ఏమైనా అన్ని, ఇలా ప్రతిదానికి ఏదో ఒక అడ్డంకి చెబుతుంటారు. నేను ఈ పని చేయలేను, నా వల్ల అయితే అస్సలు కాదు, ఇలా మాట్లాడతారు కదా. ఆ నెగటివ్ థాట్సే ఉండకూడదంట. ఇంకా చూడండి, బ్రెయిన్ అన్నమాట చూపిస్తుంది, ఆగిపోతుంది. మీరు దారిలో ఎన్ని అడ్డంకులు కనిపించినా జీవితానికి మనకి ఏదోని ఒక అడ్డం కనిపించేసరికి మన జీవితం గురించి మనం తృప్తి చెందాం. ఎవరితోనో గొడవడమో, ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తే డిస్కషన్ చేయడమో అలాగా చేస్తూ ఉంటాము. అది మీరు దారిలో అన్ని అడ్డంకులు కనబడతాయి, జీవితంలో వారికి తృప్తి ఉండదు. తన తోటి వారితో కూడా చేతకాని వారిగా తయారు చేస్తారు. కర్ణుని రథసారథి శైల్యుడిగా ప్రతి నిమిషము వెనుకనే లాగుతుంటారు. తమ మీద తమకు నమ్మకం ఉండాలి. అంటే మన మీద మనం ఏ పని చేసినా నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోయినప్పుడు అవి నెగటివ్ ఆలోచనలు అన్నమాట. ఓకే, ఇప్పుడు చెడ్డ ఆలోచనలు, వేస్ట్ ఆలోచనలు మనం మాట్లాడుకుందాం. ఇవి ఒక రకం. ఇతరులను ఎలా మోసం చేయాలో, నమ్మించి ఎలా ద్రోహం చేయాలో, ఇతరులకు సంబంధించిన తెలివికి ఆలోచించి తను ఎలా కైవసం చేసుకోవాలో. ఏమీ లేదండి, వీలైనంత వరకు మనం అలా చేయకూడదు. ప్రతి ఒక్క దగ్గర ఈ కలికాలంలో చేయడం అనేది కొంచెం కష్టమే. ఒక కూలోడే వచ్చాడు, నీకు 100 రూపాయలు ఇస్తానని చెప్పి మనం 50 రూపాయలు ఇచ్చామనుకో, అది మోసం చేసినట్టుగా, అదే, ఇంకేం లేదు. అయితే ఇలా అనవసరమైన ఆలోచనలు, చెడ్డవాళ్ళు ఇతరులను ఇబ్బంది గురి చేయడం, బాధ పెట్టడం, దుఃఖం కలిగించడం విధంగా ఆలోచిస్తే ఈ కోవలోకే వస్తుంది. వీటిని విషయం కూడా ఆలోచించే టెక్నిక్ అంటారు. మహాభారతంలో శకుని ఉన్నాడు కదా, రామాయణంలో మందర ఉంది. ఇలాగ తగిలించిన వాళ్ళు అందరూ ఉంటారు. అవి చెడ్డ ఆలోచనలు. అవి 2 జీవితాలు కలపడానికి ఎన్నైనా చెయ్యొచ్చు, కానీ 2 జీవితాలు కానీ 2 కుటుంబాలు కానీ ఏదవని. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వారే ఉంది, అది ఎంత ఘోరంగా ఉంది తెలుసా. వదిలేండి. ఇంతటితో ఇక్కడ ఈ ఒక్క విషయంకి స్వస్తి పలుకుతున్నాను. కొత్త కోణంలో ఆలోచించడం అంటే ఇదేదో నాకైతే నచ్చిందండి. దీనిని తన పరిధి చుట్టూ ఆలోచించి ఇక్కడ నేను కొత్త కోణంలోనే ఆలోచించాను. నాకు ఏసీలో పడుకోవాలనిపించదు, నేను పడుకోలేదు. నేను ఎక్కడికి వచ్చాను, జస్ట్ ప్లాంట్స్కి వాటర్ వేస్తాను, నా బట్టలు ఎండేసుకున్నాను, తీసుకెళ్ళిపోయాను. మళ్ళీ ఏంటంటే ఇది కొత్త కోణమే నాకైతే అనిపించింది. ఎందుకంటే నలుగురికి ఉపయోగపడే 4 విషయాలు చెప్దామని. ఇగో ఈ బుక్ నాకు వచ్చి రాని తెలుగుతో ఏదో ఒకలాగా చెప్తున్నాను. ఓకే, దీనిని తన పరిధి దాటి ఆలోచించి అని కూడా అంటారు. ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ సమస్యలు చూడండి, మొక్కలకు చూడండి కొంచెం. దీనినే తన పరిధిలో తీసుకోవడం. కొత్త కోణంలో ఆలోచించడం అంటే ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు సమస్యలు తీర్చుకోవడం కోసం తన పరిధిలో ఆలోచనలు ఇవి చాలా సృజనాత్మకంగా ఉంటాయి. అందరూ వెళ్ళే దారిలో ఆలోచించకుండా
ఒక కొత్త విధానాన్ని ఆవిష్కరించచ్చు. మొట్టమొదటిసారిగా లిటరల్ అంటే థింకింగ్ అనే పదాన్ని ఆదించారు. అంటే ఎడ్వర్డ్ డిబోనో అన్న అతను అనమాట. అతనట అదే ఏం థింకింగ్, లిటరల్ థింకింగ్. అతను ఏదైతే చెప్పారో వినూత్నంగా ఆలోచించే అందరికీ ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేనే నా డైట్ మొదలు పెట్టాను. నా కొడుకే అన్నాడు, అమ్మ 1,00,000 మంది ఒక తోవలు వెళ్తున్నారు. నా ఫ్రెండ్స్ పార్వాలు కూడా ఇక్కడ ఉన్నాయో. పావురమ్మ. అయితే ఒక ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవారట. అతను 10,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. కానీ పండక నష్టం వచ్చింది. వడ్డీ వ్యాపారి డబ్బులు తిరిగి ఇవ్వమన్నాడు. తనకు ఇవ్వలేను పరిస్థితుల్లో గమనించారు. ఆ డబ్బులు ఇవ్వలేడు అని గమనించారు. రైతు నిరాకరిస్తాడు. నీవు డబ్బు తీర్చులేప కనుక నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చెయ్యు అంటాడు. నువ్వు డబ్బులు అప్పు ఇవ్వకపోతే నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకో అని అంటారు. అలాగే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయనక్కర్లేదు. 4 గులకరాళ్ళు తీస్తే అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యాలి అంటారు. కూతురు చాలా తెలివైనది. తండ్రి వైపు చూసి ఒప్పుకోమని చెప్తాడు. వడ్డీ వ్యాపారి 2 నాళ్ళ గులకరాళ్లను వేస్తాడు. అది సమానించిన రైతు కూతురు బాగా ఆలోచిస్తుంది. ఒక రాయ తీసి చెయ్యు వణుకుతున్నట్లు నటించు క్రింద పడేస్తుంది. అయ్యా, అందుకే నా చేతిలో రాయ పోయింది. ఈ సంచిలో 2 రాళ్ళు వేశాము కదా. నాకైతే ఈ స్టోరీ నేను మళ్ళీ చదివేసి మీకు చెప్తాను. నాకు ఇది అర్థం కావట్లేదు, మళ్ళీ నేను చదువుతాను. ఏదాని మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుందంట. నేను ఇది మళ్ళీ చదివేసి నేను నెక్స్ట్ వీడియోలోకి మీ ముందుకు వస్తాను. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. నా ఢిల్లీ జర్నీ బాగుందా? మంచి పార్క్ వచ్చాను కదా. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. నా మార్నింగ్ వాక్ అయిపోయింది, ఫ్రెష్ అయిపోయింది, అన్నీ అయిపోయింది.